బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. ఇప్పుడు మనం చింత చిగురు పులిహోర తయారు చేస్తున్నాం కదండి. తాలింపు ఫ్రై అయిన తర్వాత చింత చిగురు కూడా వేసి మనం ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో విజయరావు గారిని అడిగి తెలుసుకుందాం. విజయరావు గారు, ఇప్పుడు చింత చిగురు కూడా ఫ్రై అయింది కదండి, దీనిలో కొంచెం పచ్చిమిర్చి వేసి మంచి ఫ్లేవర్ వస్తుంది పుల్ల పుల్లగా. దీనిలో రైస్ అంటే మనం ముందే బాయిల్ చేసి రెడీ రైస్. ఇప్పుడు ఇలా పొడి పొడిగా వేస్తే గానీ కలవదు కదా. ఇప్పుడు ఈ ఐటమ్ లో మనం విడిగా ఇలాగే అంటే రైస్ ని ముందే విడిగానే బాయిల్ చేసుకుని కలపాలండి. అవును, ఇది అలాగే చేస్తాం కదా, పులిహోరలు అన్నీ అలాగే చేస్తాం కదా. దానిలో వేస్ట్ చేస్తే పులావ్ అయిపోతుంది అది, పులిహోర కాదు. ఇప్పుడు ఇలాగా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు పులుపుగా ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఇంకొంచెం చింత చిగురు కలపచ్చు, వేసుకోవచ్చు. ఎంత ఫాస్ట్ గా అయిపోయింది కదండి ఈ ఐటమ్. ఇలా చాలా చాలా రకాలుగా మనం పులిహోరలు తయారు చేయొచ్చు ఇన్స్టెంట్ గా. సడన్ గా ఎవరైనా వస్తే కూడా చేసి పెట్టచ్చు. స్టవ్ ఆఫ్ చేయనండి, సర్వ్ చేసుకుందామా. మంచి ఫ్లేవర్ వస్తుందండి. సో మంచి గుమగుమలాడే చింత చిగురు పులిహోర రెడీ టు సర్వ్. థ్యాంక్స్ అండి. చూసారు కదండి, చింత చిగురు పులిహోర తయారు చేసే విధానం. ఎంతో గుమగుమలాడే ఈ పులిహోర తయారు చేయడం చాలా ఈజీనండి. ఫాస్ట్ గా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. చింత చిగురు పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రైసు, చింత చిగురు, శనగపప్పు, పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిర్చి, కరివేపాకు రెబ్బలు, ఆవాలు, ఉప్పు, పసుపు, జీలకర్ర. చింత చిగురు పులిహోర తయారు చేసే విధానం: ముందుగా కడాయి తీసుకుని అందులో నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత చింత చిగురును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాయిల్డ్ రైస్ కూడా వేసుకుని బాగా కలుపుకుంటే చింత చిగురు పులిహోర తయారవుతుంది. చింత చిగురు పులిహోర ఎలా తయారు చేయాలో చూసారు కదండి. మరి మా నెక్స్ట్ ఐటమ్ చిట్టి చేగోడీలు. అది నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం.